విజయసాయిరెడ్డి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజకీయాలను వదిలేసినంత మాత్రాన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు మాఫీ కావన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి చేసిన అడ్డగోలు వ్యవహారాలన్నింటిపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పురంధేశ్వరి ప్రతిపక్షంలో ఉండగా విజయసాయిరెడ్డి అక్రమాలపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్నా ఎందుకు విచారణకి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత విషయం, మేమీ దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. కానీ ఆయన దాదాపు ఒక 8 సంవత్సరాల పాటు విశాఖ లేకపోతే ఉత్తరాంధ్రకి బాధ్యులుగా ఆయన వ్యవహరించినటువంటి క్రమంలోని ఇక్కడ అనేక భూదందాలు కానీ ఇవన్నీ కూడా నడిచాయి. దీని మీద గతంలో పురంధేశ్వరి గారు విచారణ జరిపించమని చెప్పని సిజేఐకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కూడా ఒక లేఖని రాశారు ఆయన చేసిన అక్రమాలు వాటి మీద. ఇప్పుడు ఇదంతా ఒక సంస్కృతి వచ్చేసింది. ఎవరు అధికారంలోకి వస్తే అప్పుడు దాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళు చేసినటువంటి వ్యాపారాలు వాటి మీద దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకొని అందులో వాటాలు కానీ లేకపోతే వాళ్ళని పార్టీల్లో కలుపుకోవడం కానీ, ఇది కొత్త సంస్కృతి. ఈ సంస్కృతి బీజేపీ నుంచి ప్రారంభమైంది ఈ దేశంలో. ఈ రకమైనటువంటి సంస్కృతికి బీజేపీ ఆద్యం, బీజేపీతోనే ప్రారంభమై వాళ్ళు బీజేపీయేతర పక్షాల్లో ఉంటే అవినీతి పరులు, ఆల్ ఆఫ్ అ సడన్ ఒక్కసారి కాషాయ తీర్థం పుచ్చుకోగానే ఆ కండువా కప్పుకోగానే నీతిమంతులు అయిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకొని విజయసాయిరెడ్డి గారు ఇక్కడ అనేక రకాల దందాలకు పాల్పడ్డారు. మనకు తెలుసు, దస్పల్లా హిల్స్ 22A కింద ఉన్నాయి, దాన్ని 22A నుంచి బయటికి తీసేసి వాళ్ళతోని లాలూచి పడి దాని మీద పెద్ద వ్యాపారం జరిగింది. ఆ తర్వాత ఈరోజు జాలరపేట ఆ ప్రాంతాన్ని కూడా కబ్జా చేయడానికి దాన్ని 22A కింద పెట్టి ఇదంతా ప్రభుత్వ భూమి అని చెప్పని ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అదేం ముందుకు వెళ్ళట్లేదు అనుకోండి. అలాగే కాపుల ఉప్పాడ దగ్గర ఒక 100 ఎకరాల భూమిని ఆయన పరం చేసుకున్నాడని, అలాగే వాళ్ళ అమ్మాయికి తర్లువాడ దగ్గర, ఆనందపురం మండలం తర్లువాడ దగ్గర కూడా సర్వే నెంబరు 1లోని ఏదో అంతర్జాతీయ విద్యాలయాన్ని ఒకటి పెట్టడానికి భూములు కేటాయింపు చేయడం కానివ్వండి, ఇవన్నీ చేశారు. అనేక దందాలు, వేల కోట్ల రూపాయల కబ్జాలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన ఏదో రాజీనామా చేసి వెళ్ళిపోతే, ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, గతంలో యువగలం పాదయాత్ర, నిన్న యువగలం 2 సంవత్సరాలు అయిందని చెప్పని ఇక్కడ కేక్ కట్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. మంచిదే, అవన్నీ చేయొచ్చు. కానీ ఆ రోజు మీరు చేసిన ప్రకటన ఏంటి? రెడ్ బుక్ ఉంది నా దగ్గర, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో వాటన్నిటినీ మేము వెలుగులో తీసుకొచ్చి అవినీతికి పాల్పడి కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ప్రకటన చేశారు. ఈరోజు చూడండి, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశంలో చేర్చుకోకపోతే కూటమిలో ఇంకో 2 పార్టీలు ఉన్నాయి, జనసేన, బీజేపీ. ఇక్కడ అవకాశం లేకపోతే ఏదో ఒక కండువా, కూటమిలోని ఇతర పార్టీల కండువాలు కప్పుకోగానే రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ పేర్లు మాయమైపోతున్నాయి.